తెలంగాణలో ఆ మూడు పార్టీలు మూడు ముళ్ళ బంధానికి ముచ్చట పడుతున్నాయా? అందుకోసం పెళ్లి చూపులు జరుగుతున్నాయా? చూపులు కలిశాక పెళ్లి పీటలపైకి ఎక్కనున్నాయా? భాజా భజంత్రీలు మోగుతాయా? అందుకు ఉప ఎన్నికల్లో అంకురార్పణ జరగనుందా? అందుకే పవన్, చంద్రబాబు, అమిత్ షా ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారా? అదే కేసీఆర్ భయానికి కారణమా? రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలోనూ కూటమి ఏర్పాటైతే సక్సెస్ అవుతుందా? కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం మరోసారి టార్గెట్ రీచ్ కానుందా? తెలంగాణలో రాబోయే ఉప ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాత నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మళ్లీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకన్నారు? రాజకీయ విశ్లేషకుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కేసీఆర్ అలా మాట్లాడబోరని అభిప్రాయపడుతున్నారు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయటం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కేసీఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం ఉందంటున్నారు. తాను ఒంటరిగా అధికారంలోకి వస్తానని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు కూటమి కట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. దీని వెనుకే అసలు అనుమానం కలుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారిందంటున్నారు. తెలంగాణ టీడీపీకి కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా నియమించలేదు. అయినా కేసీఆర్ చంద్రబాబు నామస్మరణ చేయటం వెనుక మర్మమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే కేసీఆర్లో ఒక భయం కనిపిస్తోందట. తెలంగాణలోనూ ఎన్డీఏ యాక్టివ్ అవుతుందన్న ఆందోళన ఆయనలో ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రస్తావన తీసుకొచ్చారు అంటే రేపు తెలంగాణలో అదే కూటమి వస్తే తన పరిస్థితి ఏంటనేది ఆయన ఆందోళనగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్డీఏ కూటమిలోకి కేసీఆర్ ఎంట్రీ ఉండదు. దానికి కారణం చంద్రబాబు. అందుకే ఆయన ఒక గట్టు కట్టుకుంటున్నాడు. ముందుగానే కారణాలను అన్వేషిస్తున్నారు. కేసీఆర్ది ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమం ఆ పార్టీకి రక్షణ కవచంలా పనిచేసింది. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆ పార్టీకి ఉండేది. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలన చూసిన తర్వాత తెలంగాణ ఓటర్ల ప్రాధాన్యతలు మారిపోయాయి. ఫలితంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిపోతూ వచ్చింది. చివరికి పార్లమెంటు ఎన్నికల నాటికి అది డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి చేరింది. బలంగా ఉన్నారనుకున్న ఉత్తర తెలంగాణలో దారుణ పరిస్థితి ఎదురైంది. బలంగా లేని దక్షిణ తెలంగాణలో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన తెలంగాణలోనూ కూటమిగా ఏర్పడితే మాత్రం ఆ రెండు ప్రాంతాల్లో పట్టు సాధించటం ఖాయం. కేసీఆర్లో ఆ భయం స్పష్టంగా కనిపిస్తోందట. అయితే ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తానన్న ధీమా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏను పటిష్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నందున వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎన్డీఏ ప్రయోగం అమలు చేస్తారా అనే ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీకి సొంతంగా మెజారిటీ సమకూరినప్పటికీ ఎన్డీఏ కూటమిగానే ముందుకు వెళ్తున్నారు. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో అమలు చేస్తారన్న చర్చ ఇప్పుడు ఆ మూడు పార్టీల్లో నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండగా తెలుగుదేశం పార్టీ ఓట్ల పరంగా అంతో ఇంతో బలంగా ఉంది. జనసేనకు తెలంగాణలో కొన్ని ఓట్లున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో అది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు గెలవకపోవచ్చు. కానీ ప్రధాన పార్టీతో జతకట్టి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఎందుకు ఏర్పడకూడదు అన్న ప్రశ్న ఇటీవలి కాలంలో బలంగా వినపడుతోంది. గతంలో కలిసి పోటీ చేద్దామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆ పార్టీ అగ్రనేతలు తిరస్కరించారు. దీంతో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. గత ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటర్ల ప్రాధాన్యతను బీజేపీ నాయకులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ఈ మధ్య వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకోబోతోందని పసిగట్టడం వల్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదు అని వ్యాఖ్యానించారంటున్నారు. కేసీఆర్ చంద్రబాబును కేవలం సెంటిమెంట్ కోసమే వ్యతిరేకించటం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమి ఏర్పడితే తెలుగుదేశం, బీజేపీలో చేరటానికి బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఇందులో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట.
తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసీఆర్ మాత్రమేనంటున్నారు. అందుకే ఆయన చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని మళ్లీ ప్రశ్నించడం మొదలుపెట్టారట. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నుంచి సంకేతాలు వెళ్లినా బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోలేదని సమాచారం. తెలుగుదేశం, జనసేనను కలుపుతున్నా తామే పెద్దన్న పాత్రను పోషించొచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారట. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ భారత రాష్ట్ర సమితికి ఆయువు పట్టుగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పరాభవాన్ని మూటగట్టుకోగా బీజేపీ బలపడింది. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధ్యాపకుల నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ కూటమి సర్కారేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరమైన సిడ్నీలో తాజాగా జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేస్తాయని సోమిరెడ్డి ముందస్తు సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీకి 2028లో అధికారం ముఖ్యం. అందులో భాగంగా తెలంగాణలో పీఠం అందుకోవాలని చూస్తోంది. దాంతో అనేక రకాలైన రాజకీయ ఎత్తుగడల్ని వేస్తోంది. తెలంగాణలో టీడీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఈ రోజుకి ఎన్టీఆర్ పట్ల ఆదరణ ఉంది. అలాగే చంద్రబాబుకు హైటెక్ సిటీ నిర్మాతగా పేరుంది. మరోవైపు పవన్ కళ్యాణ్కి తెలంగాణలో అభిమాన జనం ఉన్నారు. ఆయన సామాజిక వర్గం గట్టిగా ఉంది. దాంతో ఈ మూడు పార్టీలు జతకడితే తప్పకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్లను ధీటుగా ఎదుర్కొని అధికారం అందుకోగలమన్న నమ్మకం బీజేపీ పెద్దల్లో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక రానుంది. అటు తర్వాత స్థానిక ఎన్నికలు ఈ ఏడాది మధ్యలో జరిగే అవకాశముంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేయాలని ఆలోచిస్తున్నాయని అంటున్నారు. ఈ మూడు పార్టీల కలయికను ప్రజలు ఎలా స్వీకరిస్తారు? బీజేపీలోని తెలంగాణ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? బీఆర్ఎస్ ఆంధ్రవాదాన్ని ఏ విధంగా వినిపిస్తుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు, పవన్ బలానికి బీజేపీ వ్యూహాలు, అమిత్ షా, మోడీ చరిష్మా తోడైతే ఖచ్చితంగా గెలుపు సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భౌగోళికంగా వేరుగా ఉన్న రెండు చోట్ల తెలుగువారే ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రజల సెంటిమెంట్, వారి అభిప్రాయాలు అన్నీ ఒకేలా ఉంటాయంటున్నారు. కాబట్టి ఈ ప్రయోగం హిట్ అవుతుందని లెక్కవేస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏకు పురుడు పోయాలన్న ఆలోచన ఊపందుకుంటున్నందున కేసీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్కొనాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ప్రభుత్వపరమైన, విధానపరమైన విషయాలను కూడా ముఖ్యమంత్రి కంటే ముందుగా మంత్రులు, ఇతరులు ప్రకటిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. దీంతో ప్రభుత్వ రథసారథి ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుని విపక్షంలో పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు జరిపించడానికి కాంగ్రెస్ పార్టీ సాహసించలేకపోతోందంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకుంటే రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశముంది.